నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఖర్చు కన్నా మన దేశంలో జరిగిన ఎన్నికల ఖర్చే ఎక్కువ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రీతిలో సాగుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అవినీతి, నల్లధనం, నకిలీ నోట్ల చలామణిని ఏకకాలంలో దెబ్బకొట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం వీళ్లు వాళ్లు అన్న తేడా లేకుండా అందరినీ కదిలించింది. ఊహించని రీతిలో జరిగిన ఈ దాడితో రాజకీయ పార్టీలకు కళ్లు బయలు కమ్మినట్లయింది. ఎందుకంటే అసలు నల్లధన ప్రవాహం మొదలయ్యేదే రాజకీయ పార్టీల నుంచి అంటే అందులో అతిశయోక్తి కనిపించదు. చిన్నా చితక పార్టీల నుంచి ప్రధాన రాజకీయ పార్టీల వరకు అదే పరిస్థితి. అందులో మళ్లీ వారికి ఆదాయ పన్ను మినహాయింపు. ఆ ధనమయ రాజకీయాలను స్వచ్ఛతా బాట పట్టించేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నది విశ్లేషకుల మాట. ఇవాళ దేశ రాజకీయాలు ఉన్న పరిస్థితి మారాల్సిందే అని ప్రతి ఒక్కరూ అంగీకరించే విషయం కూడా. ఆ ప్రక్షాళనకు సమయం ఆసన్నమైనట్లేనా? ఎన్నికలు మన దేశంలో ఈ పేరు వింటేనే గుర్తొచ్చేవి నోట్లు. ఓట్లు సీట్లు లక్ష్యంగా సాగే ప్రలోభాల జాతర. ఎప్పుడు చూసినా అదే తంతు. ప్రచార పర్వాల సందర్భంగా చెదురుముదురుగా పట్టుబడే నోట్ల కట్టలు, మద్యం నిల్వలు చూస్తేనే ఔరా అనుకోవాల్సి ఉంటుంది. అధికారం అందుకోవడమే ఏకైక లక్ష్యం. అందుకు ఎంతకు తెగించడానికైనా ఎవరూ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అందుకోసం అభ్యర్థులు, పార్టీలు చేసే ఖర్చు అంచనాలకు అందనంతగా సాగాయి. అధికారిక లెక్కల ప్రకారం 1952 నాటి లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత నిర్వహణ వ్యయం 80 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. సీఎంఎస్ అధ్యయన సంస్థ అందించిన లెక్కల ప్రకారం 2014 సార్వత్రిక ఎన్నికల్లో అయిన వ్యయం దాదాపు 30,000 కోట్లు. ఇందులో 3 వంతుల వాటా నల్లధనమే అంటే ఎన్నికలు ఎంతగా డబ్బు పట్టిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో చూసినా ఓట్లు కొనుగోళ్ల తంతు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఎక్కడికక్కడ మేటలు వేసిన నల్లధనం కొనుగోళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. బస్సుల్లో, లారీల్లో వేల మందిని రప్పించటం, లక్షలు ఖర్చు పెట్టి సభలు నిర్వహించటం, వచ్చిన వారికి మద్యం ప్యాకెట్లు, బిర్యానీ పొట్లాలు పంచటం అంతా మామూలే. ఆనక ఇంటింటికి వెళ్లి ఓట్లు బట్టి కుటుంబానికి ఇంతని పంచటం. అధికారంలోకి రాగానే పెట్టిన ఖర్చు రాబట్టుకోవడం కోసం మళ్లీ అవినీతికి పాల్పడడం. ఇదో నల్లధన చక్రం. అందుకే అన్ని రకాల అవినీతికి తల్లి వేరు రాజకీయ అవినీతేనన్నది చాలా మంది చెప్పే మాట. అలాంటి చోట్ల నల్లధనం లేకుండా చేయడమంటే అదో అసాధారణ చర్య. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో పూర్తిగా కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశం కనిపిస్తోంది. నల్లధనం రాజకీయాల్లో ఇంచుమించు 70-80లో బాగా తక్కువ ఉండేది. 90 నుంచి ఎక్కువ అవుతూ 2000 సంవత్సరం నుంచి బాగా ఎక్కువ అవుతూ పోయింది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఓటు ఎంత అలవాటు చేశారంటే నల్లధనం రాజకీయాల్లో ఓటు వేసేవారు కూడా నాకు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, మీరు ఇవ్వలేదు అని చెప్పి డిమాండ్ చేసే స్థితికి పోయింది. సో ఓటర్ కూడా పూర్తిగా కరప్ట్ అయిపోయాడు ఇందులో. సో దీనికి ముఖ్యంగా ప్రక్షాళన రావాలంటే ఒకటి నల్లధనం సిస్టమ్ నుంచి పోవాలి. ఈ రెండు ఎన్నికల పద్ధతిలో కూడా సంస్కరణ రావాలి. ఇంకా గవర్నమెంట్ ఫండింగ్ కనుక వస్తే ఈ నల్లధనం ఇంపాక్ట్ తగ్గచ్చు. అవినీతి, రాజకీయం రెండు విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి అన్నది కాదనలేని వాస్తవం. పై స్థాయిలోనే కాదు, పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి ప్రెసిడెంట్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ వరకు ప్రతి చోట అదే తీరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీల స్థాయిలో సరే. కార్పొరేట్ల ఎన్నికల్లోనూ కోటాను కోట్ల ధన ప్రవాహం సాగుతోంది. లోక్సభ ఎన్నికలే తీసుకుంటే 40 లక్షల రూపాయలుగా ఉన్న అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని 70 లక్షలకు పెంచారు. చిన్న రాష్ట్రాల్లో 22 లక్షల నుంచి 54 లక్షలు చేశారు. పార్టీలు ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. మరో చిత్రం ఏమిటంటే చాలా పార్టీలు ఆ మాత్రం మొత్తంలోనూ సగమైన ఖర్చు చేయలేదని లెక్కలు చెప్పిన అభ్యర్థులు ఎంతోమంది. మరి ఎన్నికల సమయంలో కనిపించే నోట్ల కట్టలన్నీ ఎటుపోతున్నట్లు? 16వ లోక్సభలోనే కోటీశ్వరుల సంఖ్య 442 మంది వరకు ఉండడం బట్టి రాజకీయాలు ఎవరి పక్షమో కూడా అర్థం చేసుకోవచ్చు. శాసనసభల ఎన్నికలు ఇందుకే మాత్రం మినహాయింపు కాదు.
రాజకీయాల్లో ఎక్కువ మట్టుకు ఎలక్షన్స్లో ఈ నల్లధనమే వాడతారు. ఈ పెద్ద పెద్ద నోట్లే చలామణి అవుతాయి. ఒకసారి అవి మార్కెట్ నుంచి వెళ్ళిపోయినట్టయితే ఎన్నికల లోపల సామాన్యుడు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నల్లధనం యొక్క ప్రభావంతో కోటీశ్వర్లే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి ఏర్పడదు. అంటే ఇవాళ మన అందరికీ తెలిసిందే, ఒక 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కాని పరిస్థితి ఇవాళ ఉంది, అంత ఖర్చు అవుతుంది. సో ఈ నల్లధనం అంతా బయటకు వెళ్ళిపోతే సామాన్య మానవులు, ఓ ఇంజనీరే కావచ్చు, డాక్టరే కావచ్చు, ఒక టీచరే కావచ్చు, తాను కూడా ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాజకీయ అవినీతికి బాధితులు కాని వారు దాదాపుగా ఉండరు. పార్టీలకు అందే ఎన్నికల నిధులే దేశంలో నల్లధనం అమాంతం పెరగడానికి కారణమని స్వయంగా ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాగ్ మాజీ అధిపతి వినోద్ రాయ్ వెల్లడించడం నల్లధనమూలాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో కళ్ల ముందు ఉంచినట్టయింది. అంతేకాదు, పార్టీలకు వచ్చే విరాళాలపై లెక్కాపత్రం ఉండదు. ఆదాయపు పన్ను మినహాయింపు లభించడం వల్ల ధన ప్రవాహంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిజానికైతే పార్టీలన్నీ ఏటా ఆదాయ పన్ను శాఖకు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ప్రధాన పార్టీలు చేస్తుంటాయి కూడా. కానీ అవన్నీ పెరుగుబడలో పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు అన్న రీతిలో సాగేవే. కొన్ని పార్టీలకైతే కేవలం నల్లధనం, మార్పిడి సాధనాలుగానే పుట్టుకొస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 1200 రాజకీయ పార్టీలు నమోదైతే వాటిలో 300 పార్టీలు అసలు ఆదాయ పన్ను శాఖకు రిటర్నులు ఇవ్వడం లేదని సమాచారం. అవి పోటీలోనూ ఎక్కడా కనిపించవు. కార్పొరేట్లు ఇచ్చే విరాళాల కోసమే చాలా వరకు కొత్త పార్టీలు పుట్టుకొస్తాయన్నది స్వయంగా ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారులే వెల్లడిస్తున్నారు. ఎన్నికల సమయంలో పంచే బహుమతులు, నగదు, మద్యం ఇదంతా లెక్కల్లో లేని నోట్ల కట్టలతోనే అన్న విమర్శలకు సమాధానంగా నిజాయితీగా జమాఖర్చులు చెప్పేవారెవరు? ప్రచార వాహనాలు, సభల నిర్వహణ, సభకు జనాన్ని తరలించడం, ప్రచార సామాగ్రి ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా ఉపయోగించేది ఆ డబ్బే. అంత చేసి గెలిచాక తిరిగి సంపాదించుకోవడానికి వాటాలు, పర్సెంటేజీలు, బహుమతులు ఒకటేంటి వాళ్ల పరిధిలో ఈగవాలిన జేబులోకి నోట్లు రావాల్సిందే. నిధులు అందించిన సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు, చట్టాల్లో మార్పులు ఇలా అవినీతి వలయంలా తిరుగుతుంటుంది. నల్లధనం లేకుండా ఎన్నికలు జరిగితే ముఖ్యంగా 2-3 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, రియల్గా ఎవరు సేవ చేస్తున్నారో, రియల్గా ఎవరు మంచివాళ్ళు, గవర్నమెంట్ సిస్టంలోకి మంచి వాళ్ళు గెలుస్తారు. సో ఎప్పుడైతే డబ్బు ప్రవాహం, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందో ప్రజలకి కరెక్ట్గా జడ్జిమెంట్ తీసుకుంటారు, ఎవరు కరెక్ట్. సో రియల్గా ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ వస్తారు. ఈ ఏడాది మధ్యలో జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజల చేతుల్లో 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల నగదు, అసాధారణ కదలికలు చూశామన్న ఆర్బీఐ మాజీ అధిపతి రఘురాం వ్యాఖ్యలు ఓట్ల వేటలో నోట్ల పాత్రను తెలియజెప్పేవే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గడం ఖాయం. ప్రచారం, ర్యాలీల కోసం పెద్ద ఎత్తున వాహనాలు ఉపయోగించడం తగ్గిపోతుంది. భారీ ఎత్తున సభలు నిర్వహించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సభకు వచ్చేవారిని తరలించాలంటే వారికి డబ్బు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎన్నికలు జరిగేంత వరకు ఇదో రకమైన ప్రవాసనం అయితే, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ నాడు జరిగే ప్రవాసనం మరో ఎత్తు. తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు ఓటుకింత చొప్పున నగదు అందివ్వాల్సి ఉంటుంది. అది జరిగే పని కాదు. అయితే రాజకీయ పార్టీలు తలుచుకుంటే కాని పని ఉండదు. వారి ప్రత్యామ్నాయాలు వారికి ఉంటాయి. 2003లో రూపొందించిన చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థలు తమకు వచ్చిన లాభాల్లో 5% వరకు రాజకీయ పార్టీలకు అందించవచ్చు. ఆ స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలపై పన్ను ఉండదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29B ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ ఏ వ్యక్తి లేదా సంస్థ నుంచి ఎంత మొత్తంలోనైనా విరాళం స్వీకరించవచ్చునని చెబుతోంది. విదేశాల నుంచి వచ్చే విరాళాలు, భారత్లో పనిచేస్తున్న విదేశీ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించేందుకు వీలులేదు. కానీ వాటికి మసిపూసి మారేడుకాయలు చేసే ప్రబుద్ధులే ఎక్కువ. ఎన్నికల సందర్భంగా ఈసీ నియమావళిని, నిజాయితీని పాటించేవారు 100కో 1,00,00,000 ఒక్కరు. ఏ పార్టీ కూడా అసలైన లెక్కలు బయటకు చెప్పవు. 2013-14 లెక్కల ప్రకారం చూసుకుంటే రాజకీయ పార్టీలకు అందే విరాళాలు 90% కార్పొరేట్ శక్తుల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ వివరాల ప్రకారం 2013-14లో కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఐకు అందిన విరాళాల్లో 517% పెరుగుదల కనిపించింది. ఈ పార్టీలకు ఆ ఏడాది 62 కోట్లు అధికంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ విరాళాల్లోనే 408% పెరుగుదల కనిపించింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రత్యేకంగా ఎలక్టోరల్ ట్రస్టులు వంటివి ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు నిధులు అందిస్తుంటాయి.
గతేడాది అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 151% పెరుగుదల కనిపించింది. వాస్తవంగా చూసుకుంటే వీటికన్నా మరింత ఎక్కువ మొత్తంలో నిధులు అందుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎన్నికల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు కాబట్టి ఇలా విరాళాల రూపంలో పోగేసుకున్న నిధులే పార్టీలకు ప్రాణాధారం. ఇచ్చేవారు తెచ్చేది తెలుపా నలుపా అన్న మాట వారికి అనవసరం. టికెట్ల కేటాయింపు సమయంలో వచ్చేవి అందుకు అదనం. అవన్నీ లేకపోతే ఓటర్లకు పంచే పెద్ద నోట్లు, భారీ బహుమానాలు ఏవీ ఉండవనేది సంస్కరణవాదులు ఎప్పటినుంచో చెబుతున్న మాట. ఈ రాజకీయ అవినీతి కోణంలో చూస్తే మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఓటర్ల నుంచి సానుకూల సంకేతాలే వస్తున్నాయి. ఎన్నికల ముందు నిలిచిన యూపీలో ఇలానే చాలా మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తోంది. ఎన్నికల కోసం ముందు నుంచి పెద్ద ఎత్తున దాచుకున్న నోట్ల కట్టలన్నీ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. మరోసారి ఏర్పాటు చేసుకోవాలంటే అదో పెద్ద ప్రవాసనం. నోట్ల మార్పిడి కేంద్రం పెట్టిన నిబంధనలతో అంత భారీ మొత్తాలను మార్చుకోవడానికి వీలులేని పరిస్థితి. అయినా ఈసారి యూపీ ఎన్నికల్లో పార్టీల వ్యయం 4,000 కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పారదర్శకత కోసం కేంద్ర సమాచార కమిషన్ 2013లో రాజకీయ పార్టీలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ప్రధాన పార్టీలకు అందే నిధులను అవి ఎలా ఖర్చు చేస్తున్నాయి, ఆ నిధులు ఎవరిస్తున్నారు వంటి వివరాలు కోరుతూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సీఐసీ స్పందిస్తూ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తాము ఆర్టీఐ పరిధిలోకి రాము కాబట్టి ఆ వివరాలు అందించలేమంటూ ప్రధాన పార్టీలు తిరస్కరించాయి. అయితే ప్రభుత్వం నుంచి చౌకగా భూమిని పొందడంతో పాటు ఇతర సదుపాయాలను అనుభవిస్తున్నాయని, అన్ని కోణాల్లోనూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయ పార్టీలు ప్రజలను ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది సీఐసీ. పార్టీలేవీ కమిషన్ ఆదేశాలను అమలు చేయలేదు. ఈ విషయంపై మళ్లీ ఫిర్యాదు అందినా ఉద్దేశపూర్వకంగానే పార్టీలు ఉత్తర్వులను అమలు చేయకపోయినప్పటికీ వాటికి జరిమానా విధించలేకపోతున్నామని, ఆ పార్టీలకు కేంద్ర సమాచార అధికారి లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది సీఐసీ. కేంద్ర ప్రభుత్వం లేదా కోర్టులు మాత్రమే ఈ విషయంలో చర్య తీసుకోగలవని స్పష్టం చేసింది. తమ వరకు వస్తే ఇలా అందరూ ఒకటే అన్న భావన కనబరిచే పార్టీలు ప్రజలకు మేలు చేసే అంశాల్లో మాత్రం ఎంత రాద్ధాంతం చేస్తాయో వివరించి చెప్పక్కర్లేని విషయం. ఎన్నికల్లో నల్లధన ప్రవాహ నియంత్రణకు ఈసీ గత సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రత్యేక వ్యూహం ప్రకటించింది. అయితే అరకొర చర్యల కారణంగా అనుకున్న ఫలితాలు సాధించలేదు. మొత్తంగా నగదు ప్రవాహాన్ని నియంత్రించేలా ఉన్న మోదీ నిర్ణయం కారణంగా ఎన్నికల నిర్వహణ, వాటి వ్యయంలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించవచ్చు. కార్పొరేట్ల నుంచి వచ్చే నిధులు ఆగిపోతే పార్టీలు ఖర్చులు తగ్గించుకుంటాయి. ఓటర్లను ప్రలోభ పెట్టాలంటే డబ్బుండాలి. అదే లేనప్పుడు ఏమని ఆకట్టుకుంటారు? ఎన్నికల హామీలను ఎవరైతే నెరవేర్చగలరన్న నమ్మకం ఉంటుందో వారినే నాయకులుగా ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉంది. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టికెట్లు ఇచ్చే సంప్రదాయానికి కాలం చెల్లవచ్చు. ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులకు అవకాశం వస్తుంది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి గెలిచాక తిరిగి సంపాదించుకుందామన్న ధ్యాస ఉండదు. అంటే అవినీతి అంతానికి మొదటి అడుగు పడినట్లే. పథకాల్లో వాటాల పర్సెంటేజీలు తీసుకోనవసరం లేదు. తమ వారి కోసం చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ జరిగితే మంచిదే. మరి వీటిని జరగనిస్తారా? నల్లధనంతో కట్టుకున్న కలల సౌధాన్ని కూల్చేయడానికి ఎవరైనా అంగీకరిస్తారా? వేచి చూడాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో పార్టీలు, నేతలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకుముందు పనితీరు మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. అన్నింటికీ మించి ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించుకోవడం శిక్షార్హమైన నేరాలు. మిగిలిన అన్నింటినీ మించి ఈ ప్రలోభం అన్న పదమే ఇవాల్టి ఎన్నికలను శాసిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. డబ్బున్నోడిదే రాజ్యం అన్నట్లుగా పరిస్థితులు ఇంతగా మారడానికి మూలం నల్లధనం. పెద్ద నోట్ల రద్దుతో మూలాలు కుదేలైన ఆ విషయంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? సమూల ప్రక్షాళన దిశగా ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? ఆ అంశాలపై భారత ఎన్నికల సంఘం మాజీ అధికారి కేజీ రావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు.
నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సామాన్యులు కిలోమీటర్ల దూరంలో బ్యాంకుల ముందు నిలబడడం కాస్త ఇబ్బందులు కలిగిస్తోంది. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలు, సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధిగమించే అంశంపై మనతో చర్చించేందుకు ఉన్నారు కేంద్ర మాజీ ఎన్నికల సంఘం అధికారి కేజే రావు గారు. సార్, పెద్ద నోట్ల నిర్ణయం రద్దుతో సహా ఇంకా ఏ మార్గాలు ఉన్నాయి నల్లధన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు? ముఖ్యమైనది డిమానిటైజేషన్. ఇది సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికల్లోని చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు పొలిటికల్ పార్టీస్. ఇదంతా నల్లధనమే. ఆ నల్లధనం ఇచ్చేయడానికి పర్టికులర్లీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రానున్నాయి త్వరలో. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, చాలా చోట్ల 4 చోట్ల అక్కడ డెఫినెట్లీ ఆల్రెడీ డబ్బు కూడబెట్టుంటారు చాలా మట్టుకి. ఆ నల్లధనం అందులో పూర్తి నల్లధనం అంతా వచ్చేయడం కాకపోయినా అట్లీస్ట్ సగం ఈ యొక్క ప్రక్రియలో తప్పకుండా నల్లధనం గవర్నమెంట్కి చేరుతుందని నా ఉద్దేశం. ఇది చాలా మంచి స్టెప్. ఇది ఎప్పుడో జరగవలసిన నిర్ణయం. ఏ పొలిటికల్ పార్టీ ముందరికి రాలేదు. మీరు అన్నట్టుగా రాబోయే ఎన్నికలపైన ఈ నల్లధన ప్రవాహ అడ్డుకట్ట తీసుకున్న నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతోంది? అలాగే ఎన్నికల సమయంలో అభ్యర్థులంతా కూడా నిబంధనలకు అనుగుణంగా తమ ఖర్చును చూపిస్తారు, కానీ వాస్తవ రూపంలో జరిగేది వేరే. మీరు ఎన్నికల అబ్జర్వర్గా చాలా రాష్ట్రాల్లో పనిచేశారు. దీన్ని ఎలా అధిగమించాలంటారు? ఇది అధిగమించడానికి ఈ ఫస్ట్ స్టెప్ ఇదైంది. దీని తర్వాత కూడా ధనవంతులకి టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే వినబిలిటీ ఇది మెయిన్ రీజన్. ఎలాగో అలా గెలవాలన్న దీంతో బాగా డబ్బున్న వాడికి, ఎందుకంటే వాడు బాగా డబ్బు ఖర్చు పెట్టి ఇది ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. ముఖ్యంగా మన సౌత్ రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని ధనం ఎలక్షన్స్ టైంలో ధనం ప్రవాహం కదండి. మీరు ఎక్కడ చూడండి ఎన్ని లక్షల కోట్లు మనకి దొరుకుతున్నది, ఎలక్షన్ కమిషన్కి దొరుకుతున్నారు. ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు ఎలాగోలాగా రాత్రిపూటలు ఈ మందు సప్లై ఇవన్నీ చేస్తున్నారు. ఈ ధనం అంతా ఎక్కడిది? ఇదంతా నల్లధనమే. ఇది అరికట్టడం ఈ విధంగానే జరగగలుగుతుంది. మరే విధంగా మరో రెండో స్టెప్ లేదు దీనికి. ఇది చాలా మంచి ఉత్తమమైన స్టెప్పు. నా లెక్క ప్రకారం ఈ యూపీ ఎలక్షన్స్ అవి పెద్ద డిఫికల్ట్ కాకుండా ఎలక్షన్ కమిషన్ బాగా నిర్వహించగలదని నేను ఆశిస్తున్నాను. 500, 1000 రూపాయల నోట్లు రద్దు, 2000 రూపాయల నోటు ప్రవేశం, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏముందంటారు? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది సామాన్యుల పైన? ఈ సామాన్యుల మీద డిఫికల్టీ డెఫినెట్లీ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. చాలా ఏటీఎంస్ ముందర, బ్యాంకుల ముందర పెద్ద లైన్లు ఉన్నాయి. కొంచెం ప్రికాషన్స్ తీసుకుని ఉండుంటే ఈ గవర్నమెంట్ తప్పకుండా ఇది పూర్తిగా సక్సెస్ఫుల్ అయి ఉండేది. ఎందుకంటే ఆ నోట్లు కూడా మార్చారు. దాంతో ఇప్పుడు 1000 నోట్లు మార్చి 2000 నోట్లు పెట్టారు. 2000 నోట్లతో ఏంటంటే అది కాకుండా 500 నోట్లు కూడా మార్చారు. వాళ్ళు అది కాకుండా ముందరే తయారై 500 నోట్లు ఫ్రెష్గా తయారు చేయించి అన్నీ పెట్టుకొని రెడీగా చేసి ఉంటే అప్పుడు బాగుండేది. ఎందుకంటే ఒక్కసారి 500 నోట్లు లేకుండా 2000 ముందర రిలీజ్ చేశారు. 500 నోట్లు ముందర రిలీజ్ చేయాల్సింది. అది ముందర ఉంటే, ఎందుకంటే ఒక్కసారి 2000 చేయడంతో జనాలకి 2000 తర్వాత 100 నోటే కదా, అది జరగడం వల్ల కూడా కొంచెం అది ఒక తప్పు ప్రికాషన్ తీసుకోవాల్సింది. పెళ్ళిళ్ళు గట్రా అన్నారు, దానికి కూడాను ముందరే రిలాక్సేషన్స్ ఇవ్వాల్సి ఉండాల్సింది. అవన్నీ కాకుండా స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. నా లెక్క ప్రకారం అనదర్ 10 days ఈ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం సహనంతో మనం ఓపిక పట్టి మరో వారం రోజులు చూడవలసి, 10 రోజులు చూసి అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చును. ఇప్పుడు అలా చేస్తుంది. దీని కాకుండా కొందరు ఏంటంటే క్రిటిసిజం కోసం అనండి, ఏదనకండి, చాలా అడ్డుకట్టలు వేస్తూ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఇల్లీగల్ యాక్టివిటీ, అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడానికి. అది చాలా తప్పు. నేను ఇంకా వింటున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఈ రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి డబ్బు ఇచ్చి ఈ డబ్బులు ఏమైనా ఎక్స్చేంజ్ చేయిస్తున్నారని కూడా తెలిసింది. ఇది చాలా దారుణమైన సంగతి. మన ప్రతి వాళ్ళకి నేను ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, మీరెవరు డబ్బులు కాసిపడి ఎవరివో నోట్లు మీరు తీసుకొని అవేమని నల్లధనం, అది దాన్ని తెల్లధనం చేయకండి. మీరందరూ జాగ్రత్తగా ఉంటే మన దేశం బాగుపడుతుంది. నా లెక్క ప్రకారం దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ డెసిషన్ టేకెన్. దీని తాలూకా లాభం మన ప్రతి వాడికి వస్తుంది. లాభం దానికి టైం పడుతుంది. మనం సహనంతో కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం. అండ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్.
లోక్సభ శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల డబ్బు ప్రవాహానికి అందులోనూ నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయొచ్చు అంటున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతోంది? ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొదటి 4 ఎలక్షన్స్ 51, 52, ఆ తర్వాత 55, 60, 65 ఈ ఎలక్షన్స్ అన్నీ ఏంటంటే సైమిల్టేనియస్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత బ్రేక్ అవ్వడం మొదలెట్టింది. దానివల్ల ఏంటైందంటే ఎలక్షన్స్తో ఎక్స్పెండిచర్, పొలిటికల్ పార్టీస్ ఎక్స్పెండిచర్ పెరిగింది, గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ పెరిగింది. ఈ ఎకానమీ కంట్రోల్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండాలి. ఇది లా కమిషన్ రిపోర్ట్లోనే ఉంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఇది అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి రెడీగానే ఉంది. అయితే అది ఏ విధంగా చేయాలి అని దానికి ఏంటంటే కొన్ని అసెంబ్లీస్ అన్ని ఇప్పుడు ఇమీడియట్గా అవ్వదు. అది ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా చాలా కష్టం చేయడం. అలాగా 2024 ఎలక్షన్స్, 19లో ఎలక్షన్స్ కష్టం, 2024 ఎలక్షన్స్కి రెడీ అయితే ఇప్పటి నుంచి తయారైతే అప్పటికి అవుతుంది. ఎందుకంటే కొన్ని అసెంబ్లీస్ తాలూకా అది దాని కాలం పొడిగించాల్సి వస్తుంది, కొన్ని చోట్ల తగ్గించాల్సి వస్తుంది. ఇవన్నీ అందరి పొలిటికల్ పార్టీస్ కలిసికట్టుగా దీనికి ఎగ్రీ అయితే ఇట్స్ ఏ వెరీ గుడ్ డెసిషన్. దీనివల్ల ఒకటి ప్రజలకి చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ అయిపోయి అనుకోండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడంతో అన్ని పనులు ఆగిపోతాయి. అలాగే ఎన్నిసార్లు ఒక్కొక్కసారి ఎలక్షన్స్ కంటిన్యూస్. అయితే ఎలక్షన్ కమిషన్ పని కూడా ఏమిటవుతుందంటే ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి. వేరే ఒకేసారి 5 సార్లు ఎలక్షన్స్ కావడం, ఆ తర్వాత బై ఎలక్షన్స్ కూడా నా ఉద్దేశ ప్రకారం సంవత్సరంలో ఒకేసారి బై ఎలక్షన్స్ అన్ని చోట్ల కలిపి ఒకేసారి చేయడం వల్ల దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇది ఉంటుంది. మిగిలిన స్టేట్స్ గవర్నమెంట్ కూడా కొంచెం డబ్బులు ఖర్చు చేయడం కూడా తగ్గుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని సామాన్యులపై చేసిన మెరుపుదాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాస్త ముందుగా ప్రకటించి చర్యలు తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే సామాన్యులకి ఇబ్బంది కలిగి ఉండకపోయేది అని విపక్షాల ఆరోపణ. దీన్ని ఏ విధంగా ప్రకటించవచ్చు? నేను అంటున్నది ఏంటంటే ప్రికాషన్స్ తీసుకొని చేయాల్సింది అది వేరే సంగతి, కానీ ముందరే అనౌన్స్ చేసి టైం ఇవ్వాలన్నది అది రాంగ్ డెసిషన్. అది రాంగ్ అని చెప్పడం. ఎందుకంటే డెసిషన్ ఇది ఎప్పుడైనా సడన్గా అనౌన్స్ చేయాల్సింది ఇది ముందర. కానీ వాళ్ళు ముందర ఎవరికీ తెలియకుండా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు 2000 నోట్లు చేశారు. అదేవిధంగా 500 నోట్లు కూడా చాలా ఎక్కువ తయారు చేసి ప్రింట్ చేయించి అవి చేస్తే అవుతుంది. అది కాకుండా కెపాసిటీ కూడా ఉంది మన ప్రెస్కి. కాబట్టి అది చేయాల్సింది. అది చేయండి. కొంచెం ప్రికాషన్స్ తీసుకుని ఉంటే ఆ తర్వాత ఏటీఎంస్ పెంచో ఏదో మొబైల్ ఏటీఎంస్ ముందర ఇవన్నీ ఆలోచించాల్సింది. ఈ ఇండెలిబుల్ ఇంక అప్లై చేయడం వీటిని ప్రాబ్లం ఏమి ఉండగా స్మూత్గా 15 డేస్లో అయిపోయేది అంతను. ఇప్పుడు ఏంటంటే 10 రోజులు అయిపోయింది. పేషెన్స్ జనాల్లోనేమో ఇది అయిపోతుంది. పెద్ద లాంగ్ క్యూస్. నేను అండం కాదు, ప్రతి వాళ్ళు వేరే డబ్బులు కావాలి, ప్రతి వాళ్ళకి ఎలాగోలా తీసుకోవడం జరుగుతుంది. ఈ కారణాలన్నిటి వల్లను అదొకటే మెయిన్ ఫ్లా. కానీ ఇది రావడం జరిగింది. ఇన్కన్వీనియన్స్ అయినా మనం అందరం భరించాలి. ప్రతి భారతీయుడి బాధ్యత ఇదేంటంటే ఈ నల్లధనం తెరదీయడానికి ఇదే మనకు వచ్చిన ఒకానొక అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. దాన్ని వినియోగించుకోవాలంటే మనందరం సహనంతో ఇది జాగ్రత్తగా మనం సపోర్ట్ ఇవ్వాలి. దానికి పెద్ద నోట్ల రద్దు ధర్మిల విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఒకటి ఇది ఫస్ట్ బాంబు అయింది, ఇంకా సెకండ్ థర్డ్ బాంబులు వస్తాయని ముందర అతను హింట్ ఇచ్చాడు. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పేర్లన్నీ తెలిసినప్పుడు వాళ్ళకి మీద అవుతుంది. 1 by 1 ఈ స్టెప్ బై స్టెప్ అవుతుంది. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండబోతున్నాయి అంటున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే ఎలా ఉండబోతున్నాయి? దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండివిజువల్ అకౌంట్స్ జన్ధన్ అన్నారు. ఆ అకౌంట్లు ఖాళీగా ఉండేవి. ఇప్పుడు అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయా లేదా? ఆటోమేటిక్గా ఇప్పుడు చాలామందికి అడ్వాంటేజెస్ అవుతుంది. కానీ ఏంటంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ దే హ్యావ్ టు గివ్ ఫుల్ సపోర్ట్ టు ది గవర్నమెంట్ చేస్తున్నారు. కాబట్టి దేశానికి మంచిది జరుగుతున్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా సపోర్ట్ ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, 1-2 పార్టీస్ తప్పించి మిగిలిన వాళ్ళందరూ ఇది తీసుకున్న నిర్ణయం సరైందే అన్నారు. కానీ ఎక్కడ ఇది బ్యాక్అవుట్ తీసుకోండి, ఇది మరి వద్దు మన కానీ ఎవరు అనలేదు. వాళ్ళకి తెలుసును. అలా చేస్తే వాళ్ళు డెఫినెట్లీ జనాలు ఎగెనెస్ట్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం అంటం లేదు. కానీ ఏదో విధంగా గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా మాట్లాడాలన్నట్లు కొన్ని పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయి. పేర్లు నేను చెప్పక్కర్లేదు. అయితే పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ ఇవ్వాలి.
ఆ తర్వాత ఏంటంటే ఈ సమయంలోని జనాల్ని ఉద్రేకపరిచి వాళ్ళ చేత తప్పుడు పనులు కూడా చేయించకూడదు. అది చాలా రాంగ్ డెసిషన్. వెయిట్, దే హ్యావ్ టు షో ది పేషెన్స్. పొలిటికల్ పార్టీస్ కూడా కొంచెం వెయిట్ చేసాడు, ఏదో ప్రికాషన్స్ తీసుకోలేదు, అదొక తప్పు. దట్ యూ పాయింట్ అవుట్. పార్లమెంట్లో చెప్పారు. మళ్ళీ దానికి సాగదీసి ప్రయోజనం లేదు. ఎందుకంటే దే ఆర్ వెరీ ఫామ్, ది గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫామ్ టు ఇంప్లిమెంట్ ఇట్. You have to give support to the party in power, rather the government. అది కూడా ఎందుకంటే జనహితం కాబట్టి డెఫినెట్లీ చేయాలి. ఇదే నేపథ్యంలో కొంతమంది సామాన్యుల అకౌంట్లోకి నల్లధనాన్ని తెల్లధనాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఎలా ఉండాలంటారు? ముందు జాగ్రత్తలు ఆ అకౌంట్స్ అన్నీ ఇప్పుడు కొన్ని అకౌంట్స్ ఓపెన్ అవ్వడం, అది కానీ పాతవే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్న వాటిలోకి వెళ్తున్నప్పుడు, చాలా ఎక్కువ డబ్బు వెళ్తున్నప్పుడు అది చెక్ చేయాలి. డెఫినెట్లీ దే హ్యావ్ టు చెక్ ఇట్. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ దీంట్లో డెఫినెట్లీ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షలు ఇస్తున్నారట, నాకు తెలిసిన ఒక 7 లక్షలు ఇచ్చారనుకోండి, వాడేమో నువ్వు ఎక్కువ ఇవ్వడం లేదు, మళ్ళీ వాడు 7 లక్షలకి 1 లక్ష ఇస్తున్నాడు, వాడు 6 లక్షలు తనకి ఇచ్చిమంటున్నాడు. నువ్వు చేసుకో, అలాగా చేసుకొని అది ఎవరికి ఇస్తున్నారు, విలేజ్ హెడ్కో ఎవరికో ఇస్తున్నారు. ఇది జరుగుతున్నది. ఇది నాకు తెలిసిన నాలెడ్జ్లో మా శ్రీకాకుళం జిల్లాలో ఇది జరుగుతుంది. అక్కడే జరిగినాడు, మిగిలిన చోట ఇంకంటే కొంచెం శ్రీకాకుళం అంటే బ్యాక్వర్డ్, అటువంటిదేమని అక్కడ జరుగుతున్నదంటే మిగిలిన జిల్లాల్లో కూడా జరుగుతుందని నా నమ్మకం. నల్లధన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయమే పెద్ద నోట్ల రద్దు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు కలిగినా సామాన్యుల సంయమనంతో వ్యవహరిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు కేంద్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి కె జగన్నాథరావు గారు. కెమెరామెన్ సుజీత్ సింగ్తో కిరణ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.